పైకి పెద్ద మనుషుల్లాగా చలామణి అవుతూ ఖతారు ఈజిప్ట్ కలిసి ఇజ్రాయెల్ని వెర్రెదవల్ని చేస్తా హమాస్ని హీరోగా చేసేటువంటి ఒక దిక్కుమాలని ప్లాన్ చేశారు. దాని ప్రకారం 50 ఏళ్ల లోపు 50 ఏళ్ళు పైబడినటువంటి ఒక మహిళని విడిచిపెడితే వీళ్ళు 40 నుంచి 50 మందిని విడిచిపెట్టారు. అది కూడా ఉరిశిక్షకి ఖరారైనటువంటి వాళ్ళు, యావజ్జీవ కారాగార శిక్షలు ఖరారైన వాళ్ళని విడిచిపెట్టాలి. అంటే గజ తీవ్రవాదుల్ని విడిచిపెట్టాలి. ఇక్కడ ఒక ముసలాయన్ని పంపించడానికి వాళ్ళు వాడుతున్నటువంటి ఎత్తుగడ. ఇలాంటి దిక్కుమాల ప్రపోజల్తో విరక్తి చెందినటువంటి ఇజ్రాయెల్ ఇప్పటిదాకా యుద్ధాన్ని పరిమితం చేసింది కాస్త దూకుడుగా ముందుకెళ్ళి రఫాని చుట్టుముట్టడం కాదు, రఫాలోకి ఎంటర్ అయిపోయి ఈజిప్ట్ దారులను కూడా మూసేసింది. ఈ నేపథ్యంలో తమ సినిమాని అర్థం చేసుకుంది ఇజ్రాయెల్. అట్లాగే అమెరికా, యూరప్ దేశాలు కూడా ఈ కొత్త ట్రూస్ అంటే కొత్త కాల్పుల విరమణ ఒప్పందాన్ని పట్టించుకోవట్లేదని గ్రహించాక ఇప్పుడు హెచ్చరికలు ప్రారంభించింది. మీరు కనుక ఇప్పుడు ఒప్పుకోకపోతే ఇక ఎప్పటికీ ఒప్పుకోం, ఇకపైన కాల్పుల విరమణ ఉండదు, మాతో యుద్ధమే మిగులుతుంది, మేము కంటిన్యూగా యుద్ధం చేస్తాం అంటూ ఒక హెచ్చరిక జారీ చేసింది. ఇజ్రాయెల్ పని చూసుకోమని చెప్తోంది, యుద్ధాన్ని కొనసాగిస్తోంది.